ఒక్కొక్క సమస్యకి అమ్మవారు 3-4 చోట్ల తన నామాలను ఇచ్చింది. చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర, ఇది కూడా అమ్మవారి నామమే, మొదట్లోనే వస్తుంది. అవునండి. చారు రూప. అమ్మవారు చారు అంటే మనం అన్నంలో పోసుకునేటువంటి పదార్థం కాదు. చారు అంటే అందమైన అని అర్థం సంస్కృతంలో. చారు అంటే అందమైన. చారు రూప, అమ్మవారు అందమైన రూపం గలది. చారు హాస, అందంగా నవ్వుతుంది అమ్మవారు. ఆవిడ అందం ఏంటండి, సౌందర్యానికి ప్రతినిధి అమ్మవారు. సౌందర్య లహరి, సౌందర్యానికే సౌందర్యం. అమ్మవారు సౌందర్య లహరి. అలా సౌందర్యము అలల్లాగా ఉప్పొంగుతూ ఉంటుంది అమ్మవారు. ఆ ప్రవాహంలో మునిగి తేలాలి మనం. అలా మునిగి తేలే సౌందర్య లహరి రాశారు మరి శంకరాచార్యులు వారు. అటువంటి అద్భుతమైన అమ్మవారు అందంగా నవ్వితే ఇంకా కావాల్సిందేమండి. చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర. అద్భుతమైనటువంటి చంద్రకళని, అందమైనటువంటి చంద్రకళని ఆవిడ ధరించి ఉంది. దీంట్లో కూడా వాళ్ళిద్దరికి అర్ధనారీశ్వరుని, చంద్రుడిని శివుడు కూడా ధరించి ఉంటాడు. అవును కదా. ఆయనకు కూడా అష్టమి చంద్రుడే, పూర్ణచంద్రుడు కాదు. ఈవిడ అష్టమి చంద్రుడినే. అవును, ఇద్దరి తలల్లో చంద్రవంక ఉంటుంది. అర్ధనారీశ్వరులు అన్ని వాళ్ళిద్దరికి అలంకారాలు, సామీప్యము, సారూప్యము, స్వభావము ఇద్దరిది ఒకేలాగా ఉంటుంది. అర్ధనారీశ్వరులు కదా మరి. సో ఆ రకంగా ఈ చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర అనేటువంటి ఈ అందమైన నామం, అన్ని అందమైనవే. దీంట్లో ఇంత అందంగా అమ్మవారిని మనం ఊహించుకొని చదివితే అసలుగా ఆ సంసారంలో వస్తూనే భర్త చిరునవ్వుతో వస్తాడు, భార్య కూడా చిరునవ్వుతో కాఫీ ఇస్తుంది. ఇలాంటి సన్నివేశాలు జరగాలి అంటే ఈ కాలంలో మరీ కష్టంగా ఉంటుంది. భర్త ఇంటికి వస్తే భార్య కాఫీ ఇవ్వడం అనేది ఈ కాలంలో మనం చూడటం తక్కువే అయిపోయింది. ఈవిడ బిజీలో ఈవిడ ఉంటుంది, తప్పు లేదు పాపం ఆడపిల్లలది కూడా. ఆయన బిజీలో ఆయన ఉంటాడు. అందుకని ఒక చిరునవ్వులతో ఉండేటువంటి సంసారం కావాలి అంటే చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర అనే నామాన్ని 108 సార్లు చదువుకొని చికాకుగా ఉన్న మొహాలు కాస్త ప్రశాంతంగా వస్తాయి. మన ముందరికి వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా వస్తారు మనుషులు. ఏమైనా సంభాషణ చెయ్యాలన్నా కాస్త మనకు కూడా కాస్త మూడ్ బాగానే ఉంది, మాట్లాడదాంలే అని అనిపిస్తుంది. వాళ్ళే చికాకుగా ఉంటే మనం ఏం మాట్లాడతాం? అవును కదండి. ఈ నామంతో ఇంత మనం సాధించగలమండి. ఒక అక్షర శక్తి సంసారాలను ఇంతగా బాగు చేస్తుందంటే దాన్ని మించిన వరం మనకేం కావాలి? అక్షర శక్తి ఇదంతా అంతే కదండి. అంతే. ఆ అక్షరాన్ని మనం జపిస్తూ మనలో ఆ శక్తిని బాగా పొదువుకుంటున్నాం. ఆ శక్తి పనిచేసి మనం ఏ సమస్యకైతే ఆ నామపారాయణ చేస్తున్నామో ఆ సమస్య మంచి పరిష్కారంతో బయటపడుతుంది. అసలుకి అమ్మవారి నామాలన్నీ మంత్రరాజాలే. మంత్రరాజాలనే అంటారు. మంత్రాల్లో రాజులు అవి. మంత్రాల్లో రాజులు ఎన్నో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాల్లో మంత్రరాజాలు అనబడేవి లలితా సహస్రనామ మంత్రాలే. అది మనకి పార్వతీదేవి శివుణ్ణి సాధారణంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమని? నాథ, భూలోకంలో స్త్రీలందరూ పాటించదగిన ఉత్తమ వ్రతం ఇది, అందరూ కూడా చక్కగా హాయిగా జీవించడానికి తగినటువంటి ఉత్తమ వ్రతాలు ఏమన్నా ఉన్నాయా అని చూడండి. అమ్మవారి స్త్రీల గురించి ఎంత ఆలోచన చేశారు. అందరూ బాగుండాలి, స్త్రీలందరూ బాగుండాలనే కదా. అంటే స్త్రీ బాగుంటే మొత్తం కుటుంబం బాగుంటుంది. ఒక కుటుంబం బాగుంటే ఆ ఊరంతా బాగుంటుంది. ఆ ఊరంతా బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. అందుకని స్త్రీల విద్యకు కూడా అంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా. ఒక స్త్రీ ఇల్లు వెలిగిస్తుంది అంటానికి కారణం ఇదే. అందుకే ఆవిడ స్త్రీలనే ఎన్నుకుంది. స్త్రీ రూపేణ సంస్థితే అంది ఆవిడ. పురుష రూపం ఆవిడేం చెప్పారు అంటే స్త్రీలు పురుషులు ఒకటే అనుకోండి. దేవతల దృష్టిలో స్త్రీ పురుషులు అన్న లింగ భేదం ఏమి ఉండదు. దేవతల విషయంలో ఉండదు, అసలు ఉండదు. ఇవన్నీ ఏంటంటే మనబోటి వాళ్ళకి అర్థం కావటానికి పురుషుడు శివుడు, పార్వతి స్త్రీ అని చెప్పుకోవటమే కానీ వీడు సూక్ష్మాతి సూక్ష్మ రూపాల్లో ఉంటారు. క్షోభిని సూక్ష్మ రూపిణి అని అమ్మవారి నామం ఉంటుంది. అవునండి, సూక్ష్మ రూపంలోనే ఉంటుంది అమ్మవారు. సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళకి స్త్రీ ఆకారంలో ఆభరణాలు కానీ, పట్టు చీరలు కానీ, ఇతరమైనటువంటి అలంకారాలు కానీ ఏమీ ఉండవు. సూక్ష్మ రూపం కాకపోతే అమ్మవారిని 2 రకాలుగా జపించేటువంటి అవకాశం లలితా సహస్రంలో ఉంది. మొదటంతా స్థూల రూప వర్ణన, తర్వాత సూక్ష్మ రూప వర్ణన.
స్థూల రూప వర్ణనలో ఆవిడకి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత ఇటువంటి నామాలు వస్తాయి. సూక్ష్మరూపం వచ్చేసరికి మనోన్మణి, మహేశ్వరి, నిర్మల, నిరపాయ, భవనాశిని, ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి నామాలు. అయితే ఇక్కడ అమ్మవారు శివుడిని పార్వతీదేవి అడుగుతుంది, ఏదైనా ఉత్తమ వ్రతం నాకు తెలియజేయండి అని. అప్పుడు ఆయన ఒక మంచి శ్రావణ మాసంలో వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్తాడు. చెబుతూ మహిళలందరికీ చాలా ఇష్టమైన వ్రతం కదా, చాలా ఇష్టమైన వ్రతం. దీని గురించి చెప్తూ ఈ వ్రతాన్ని స్త్రీలందరూ ఎప్పుడు ఆచరించాలి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున స్త్రీలందరూ పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేసి లేత చిగురులు తెచ్చుకొని, మర్రి చిగురులు, మామిడి చిగురులు తెచ్చుకొని కలశంలో పంచపల్లవాలు తెచ్చుకొని కలశంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని పూజ చేయాలని చెప్తాడు. అది అమ్మవారు ఏం చేస్తుంది, ఆయన ఆగమనం కదా, ఆయన వచ్చి చెప్పాడు. ఈవిడేం చేస్తుంది, దాన్ని గమిష్యతి వెళ్ళి స్వప్న దర్శనం ఇచ్చి చారుమతీదేవికి దాన్ని ఆవిడకి తెలియజేస్తుంది మొత్తం. తర్వాత మా వచ్చేసరికి విష్ణుమూర్తి దానికి ఆమోద ముద్ర వేస్తాడు. ఆగమ అంటే ఇది అర్థం. ఆగమ అంటే ఇంత అర్థం ఉంది, ఇంత అర్థం ఉంది. అంటే వస్తువు అన్నది కాదు. ఆగమాలు అంటే మనం ఏమనుకుంటాం అంటే వైదిక సాహిత్యంలో ఒక భాగం అనుకుంటారు. అవునండి, యాక్చువల్గా అది పురాణ సాహిత్యం. ఆగమం అంటే శివుణ్ణి పార్వతీదేవి అడగటము, పార్వతీదేవి తెలుసుకొని భక్తులకి చెప్పడము, దానికి ఆమోద ముద్ర విష్ణుమూర్తి వెయ్యాలి. ఈ మూడిటి గురించి ఆగమం అంటే అది ఎబ్రివేషన్ టైప్ అన్నమాట, ఆ రకంగా ఉంటుంది. సో ఆ నామంలో ప్రశాంతమైనటువంటి జీవితం, నిర్మలమైనటువంటి జీవితం ఉంది. ఆగమం అని మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే సంసారంలో కష్టాలన్నీ పోయిన తర్వాత ఒక ప్రశాంతమైన నిర్మల జీవితం కావాలనుకున్నప్పుడు సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అనే నామాన్ని 108 సార్లు జపించుకోవాలి. అంటే ఇప్పుడు సుఖాలు ఉండటం వేరు, కష్టాలు లేకపోవటం వేరు, ఏదో చిరునవ్వులు ఉన్నటువంటి ఒక సంసారం ఉండటం వేరు, హాయిగా ప్రశాంతంగా. కానీ నిర్మలత్వం ఉంటుంది, మనసు నిర్మలంగా ఉండాలి. అంటే ఎవరేం చెప్పినా కూడా మనం దానికి రియాక్ట్ అవ్వం. అప్పుడు మనసు నిర్మలంగా ఉండాలంటే ఎవరో ఏదో వచ్చి చెప్తూ ఉంటారు, దానికి మనం రియాక్ట్ అవ్వకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అనే నామాన్ని కనీసం 108 సార్లు. ఒకసారి తెలియకుండా ఏదో అశాంతి ఉంటుంది మనకి, ఎందుకు అశాంతి ఉందో తెలియదు, ఎందుకు చికాకుగా ఉంటుందో తెలియదు. కొంచెం మనసు నిర్మలంగా ఉంటే బాగుంటుంది అని అనుకునేటప్పుడు ఈ నామాన్ని పఠిస్తే కనుక కనీసము కాసేపు మనం నామాన్ని పఠించడం మొదలుపెట్టే కొంతసేపటికే కొంచెం మనసు కుదుటపడిన భావన కలుగుతుంది. 108 సార్లు పూర్తయ్యేసరికి కాస్త శక్తి వస్తుంది మనకి. లేచి కాస్త మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళి కాసేపు అలా రిలాక్స్ అయినట్టుగా కూర్చుంటే మనకి పూర్వం ఉన్నటువంటి ఒక నిర్మలత్వము, ఒక ప్రశాంతమైన గుణము, కొంచెం హాయి, అంటే ఆ ఉన్న ఆందోళన, చికాకు అన్ని తగ్గిపోతుంది. అంటే మనకి ఒక నొప్పులు అనుకోండి, ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, రిలాక్స్ అవుతూ ఉంటాం. అలానే ఒక నామం చెప్పుకుంటాం వల్ల కూడా అలా రిలాక్స్ అయిపోతాం. అసలుకి ఇది ఔషధ రహస్యాలండి ఇవన్నీ. ఔషధ రహస్యాలు అన్నట్టు ఒక బాధ ఉంటే ఒక టాబ్లెట్ వేసుకోవడం అలవాటు అయిపోయింది. టాబ్లెట్లు లేకుండా అమ్మవారి నామాలే పెద్ద పెద్ద టాబ్లెట్లు. ఇక్కడ అమ్మవారి నామాలే టాబ్లెట్స్, అవి వేసుకుంటే చాలు, జపిస్తే చాలు. మనకున్నటువంటి ఆవిడ సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి, సర్వ రోగహర చక్రస్వామిని, ఇన్ని నామాలు ఉన్నాయి ఆవిడకి. సర్వరోగహర చక్రస్వామిని అమ్మవారు. ప్రతి సందేహానికి అక్కడ ఒక నామం కనపడుతూనే ఉంది మనకి. ఏ సందేహం వచ్చినా అమ్మవారి లలిత సహస్రంలో అది తప్పకుండా, అది కూడా ఏంటి, పరిష్కార మార్గం సూచిస్తూ నామం ఉంటుంది. సమస్య ఉండదు, సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తూ ఒక నామం ఉంటుంది అక్కడ. ఎంత అద్భుతం అండి, అంత అద్భుతం. ఎందుకని అనేన స్తోత్రం నా భూతం నా భవిష్యత్ అని మళ్ళీ చెప్తున్నా నేను. ఇటువంటిది ఇప్పటి వరకు లేదు, ఇక ముందు రాదు. లలితా సహస్రనామం అంత వైభవమైనది, అంత శక్తివంతమైనది, అంత మహిమ గలది. మహిమలు చూడండి ఎలా చూపిస్తుంది అమ్మవారు. అవునండి,
మీరు ఎన్ని చెప్తున్నారు, ఎన్ని విశేషాలు చెప్తున్నారు, ఎంత అద్భుతంగా ఉంది ఆమె అంత నామం. అమ్మవారి దయ అండి, మంది ఉంది అంత అమ్మవారి దయ. చాలా సంతోషం అండి, చాలా.